హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఉద్యాన కళాశాలలో కిచెన్ గార్డెన్లో ఉన్నాము. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు ప్లాంటింగ్ ఆఫ్ పొటాటో ట్యూబర్స్. ఒక వారం రోజులు తేమగల నీడ ఉన్న ప్రదేశంలో మూట గట్టి ఉంచినప్పుడు దుంపల నుండి స్ప్రౌట్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. మొలకలు వచ్చిన దుంపలను 4 సమాన అర్ధ భాగాలుగా కట్ చేసుకోవాలి. స్ప్రౌటింగ్ ఎక్కువగా రావడానికి మనము గ్రోత్ రెగ్యులేటర్స్ అనేవి ఉపయోగించవచ్చు. ఈ గ్రోత్ రెగ్యులేటర్స్లో కూడా మనం ఎక్కువగా GA3 వంటివి ఉపయోగించవచ్చు. విత్తనాలుగా ఉపయోగించే దుంపలు అనేవి 4 నెలలు స్టోర్ చేసుకుంటే అవి సుప్తావస్థ నుంచి వచ్చి వాటి నుండి స్ప్రౌట్స్ అనేవి రావడం జరుగుతుంది. సుప్తావస్థ నుంచి మనము కోలుకోవడం కొరకు థయోరియా అప్లై చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న దుంప ముక్కలను ముందే తయారు చేసుకున్న బోదల మధ్యలో 15 సెంటీమీటర్ల దూరం ఇచ్చుకొని మనము విత్తుకోవడానికి గుంటలు 5 సెంటీమీటర్ల లోతు తీసి వాటిలో దుంప ముక్కలను పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వాటిని మట్టితో పూడ్చుకున్న తర్వాత తగిన మోతాదులో వాటరింగ్ అనేది మనం ఇచ్చుకుంటాము. ఈ ఇచ్చుకున్న తర్వాత వాటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఇందులో వాటరింగ్ అనేది రెగ్యులర్గా పోసుకుంటూ ఉండాలి. సో మనం వాటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఒకసారి చూసినట్టయితే మీరు వాటరింగ్ ఇవ్వకుండా స్ప్రౌటింగ్ అనేది కూడా రాకుండా పోతుంది. నెక్స్ట్ ప్లాంటింగ్ చేసిన తర్వాత స్ప్రౌటింగ్ అనేది మనము ఒక వారం రోజుల్లో మనము గమనించవచ్చు. అంటే వారం రోజులలో మనకు స్ప్రౌట్స్ అనేవి బయటకు వచ్చేస్తుంటాయి. ప్లాంట్స్ అనేవి లీవ్స్ కానీ స్టెమ్ కానీ దుంప ఎదుగుదల సమయంలో ఇచ్చే ఇరిగేషన్ కానీ మరియు పోషకాలు అనేవి దుంప యొక్క దిగుబడి మీద చాలా ప్రభావం చూపిస్తాయి. సో మనం అందువలన తగిన మోతాదులో మన పోషకాలు అనేది అందించాలి. ఇందులో ఎస్పెషల్గా భాస్వరం మరియు నత్రజని అనేవి వాడవచ్చు. సో భాస్వరం అనేది మనకి ఇక్కడ చూపించినట్టయితే వేరు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా నత్రజని అనేది ఆకులు, కాండం మరియు దుంప పెరుగుదలకు ఉపయోగపడతాయి. అధిక ఉష్ణోగ్రతలు అనేవి దుంప ఎదుగుదలను చాలా తగ్గిస్తాయి. సో ఉష్ణోగ్రతలు వచ్చేసి 18 నుంచి 20 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్తో పాటు షార్ట్ డే కండిషన్స్ అనేవి ఉంటే దుంప ఎదుగుదల అనేది వేగంగా జరుగుతుంది. సో దుంప ఎదుగుదలకు మనము 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది. అంటే దుంప ఎదుగుదల సమయం అనేది 3 నుంచి 4 నెలలు జరుగుతుంది. దీన్ని ఎలా నిర్ధారిస్తామంటే ఎబోవ్ గ్రౌండ్ ప్లాంట్స్, అంటే ఈ ప్లాంట్ యొక్క పై భాగము కాండము కానీ ఆకులు కానీ డ్రై అయిపోవడము, లేదంటే ఆకుపచ్చ రంగులో ఆకులు అనేవి ఆకుపచ్చ రంగులోకి మారిపోతాయి అన్నమాట. ఈ విధంగా జరిగిన దాన్ని మనము మొక్కలు కోతకు వచ్చిందని నిర్ధారించుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనకు మొక్కలు జరిగితే దీంట్లో మనకు మొక్క కోతకు వచ్చిందనేది మనం చెప్పుకోవచ్చు. హార్వెస్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ ప్లాంట్ పార్ట్స్, లీవ్స్ కానీ స్టెమ్స్ కానీ కంప్లీట్గా కాండం ఇదంతా తీసేసిన తర్వాత మనము దుంపలు అనేవి ఈ దుంపల్ని మనం పైనుంచి అనేవి తీసేస్తాం. ఓకే, మనం నాగలతో దున్ని కానీ తీసేస్తాము. ఈ దుంపలు మనం ఎస్పెషల్గా వచ్చేసి చిప్స్ తయారీలో కానీ కూరగాయలుగా కానీ వాడతాము. ఓకే, మరి అదేవిధంగా పశువుల మేతకు కూడా వాడతాం అనేది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది ఛానల్. ప్లీజ్ డూ ఫాలో మీ.